భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు చిన్న పిల్లల్లో మంచి ప్రవర్తన, సద్బుద్ధి రావాలి అంటే ప్రతిరోజు చిన్నపిల్లలు చేయవలసిన సాధనా విధానం. పిల్లలు అంటే ఏ ఏ వయసు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసు నుంచి తల్లిని 10th ఫాలో వరకు. అవుతారు. 10th వరకు తల్లినే ఫాలో అవుతారు. ఆ తర్వాత బయట ప్రపంచం తప్పించి తల్లి ఇంట్లో ప్రతిదీ నేర్పడం మొదలు పెడితే కనుక వాళ్ళు వినరు అనడానికి లేదు. ఎప్పుడు వింటారో అప్పుడు మీరు ఓపికగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. తండ్రి బయట తిరిగి వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తారు, అంత సమయం ఉండదు. పైగా పిల్లలు తల్లికే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అన్ని నెలలు పొట్టలో ఉంటారు. ఆ ఊమ్లో ఉన్నప్పుడు తల్లికి తప్పనిసరిగా అట్రాక్ట్ అవుతారు పిల్లలు. పెద్ద అయిన తర్వాత బయట ప్రపంచంతో అట్రాక్ట్ అవుతారు. కానీ అప్పుడు ఆ వయసులో 7 సంవత్సరాల వయసు వరకు పూర్తిగా మనస్సు ఏర్పడదండి, అనుభవాలు ఏమి ఉండవు. అప్పుడు తెల్ల కాగితంలో ఉంటుంది బ్రెయిన్. ఆ 7 సంవత్సరాల లోపు మీరు ఏమి నేర్పిస్తే అది వాడికి సబ్కాన్షియస్ మైండ్లో ముద్రలు పడతాయి. ఆ ముద్రలు జీవితాంతం వాడిని వెంటాడతాయి. ఆ 7 సంవత్సరాల లోపు మనం బయటకు తీసుకెళ్ళి ఘర్షణలోనూ లేకపోతే రకరకాల వ్యామోహాల్లోనూ తిప్పినప్పుడు ఆ ముద్రలతోటి జీవితాంతం కోరికలు పెరుగుతాయి వాడికి. అందుకే మనకి ఏం చేసేవారంటే పూర్వం అంతా కూడా మంత్రము లేకపోతే గురుకులంలో ఉంచటము, లేదంటే ఉపనయనము చేయటము, గాయత్రి ఉపాసన ఇచ్చేసేవారు. 7వ సంవత్సరం లేకపోతే 9వ సంవత్సరం వచ్చేటప్పటికి ఉపనయనంతో గాయత్రి ఉపాసన ఇస్తే అనేక రకాలైన వ్యామోహాలు తగ్గి బ్రెయిన్ ఏకాగ్రతకి వెళుతుందని చెప్పి అంత సైంటిఫికల్గా చేశారు. మన భారతదేశంలో చేయట్లే కానీ తల్లులు అమెరికాలో ఎంతోమంది పిల్లలకి ఎంత ముచ్చట వేస్తుందండి. ఎంతోమంది పిల్లలకి భగవద్గీత పద్యాలు నేర్పుకుంటున్నారు, ఎన్నో మంత్రాలు నేర్పుతున్నారు. ఎందుకనంటే ఓకల్ కార్డు క్లీన్ అవ్వడానికి, ఓకల్ అంతా కూడా క్లీన్ అవ్వడానికి మన మంత్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని వాళ్ళందరూ తీసుకుని చక్కటి ఉచ్చారణ, అలాగే బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడము అన్నీ జరుగుతాయని 7 సంవత్సరాల లోపు 10 సంవత్సరాల లోపు పిల్లలందరికీ మంత్రాలు నేర్పించడం జరుగుతుంది. సో తల్లులు చక్కగా వాళ్ళు నేర్చుకుని ఏదైనా చిన్న చిన్నగా వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పి నేర్పిస్తే కనుక సబ్కాన్షియస్ మైండ్లో మంచి ధర్మాచరణ పడితే జీవితాంతం మనం మర్చిపోకుండా దానివైపు ప్రయాణం చేస్తారు పిల్లలు. మీరు చెప్పినట్టుగా ఈ 7 సంవత్సరాల లోపు పిల్లలు ఏది చెప్పినా కూడా ఇట్టే పట్టేస్తారు. అయితే ఈ పేరెంటింగ్ టెక్నిక్స్ ఎలా ఉండాలంటారు? పేరెంటింగ్ టెక్నిక్స్ లేదండి, ప్రేమే ఉంది. టెక్నిక్ అనేది తల్లి దగ్గర తండ్రి దగ్గర టెక్నిక్లు ఉండవు, అసలు ప్రేమే ఉంటుంది. బయట నేర్చుకునేటప్పుడు రకరకాల టెక్నిక్స్ ఉపయోగించవచ్చు, కానీ తల్లిదండ్రులు ప్రేమతో ఏది నేర్పినా ఏది చేసినా వాడు తొందరగా అట్రాక్ట్ అవుతాడు. ఆ ప్రేమ లేకుండా మన చిరాకు, మన కోపము, మన విసుగు, మన బయట పరిస్థితులు, ఏవో ఇబ్బందులు వస్తాయి, లేకపోతే కుటుంబంలో ఏవో బాధలు వస్తాయి. అవన్నీ ఒత్తిడి తట్టుకోలేక భర్త భార్యని, భార్య బిడ్డల్ని ఇలా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అయినప్పుడు వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. అప్పుడే అమ్మ ప్రేమగా ఉంది, అప్పుడే కోపంగా ఉంది. ఆ మైండ్లో అది ఇంకా అడ్జస్ట్ అవ్వదు అతనికి. సో పిల్లలు అలా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అసలు వాళ్ళు తల్లికే తెలుస్తుంది ఏ టైంలో ఎలా ఉంటాడు అనేది. తల్లి అందుకే మాతృదేవోభవ అన్నారు. తల్లి ప్రధాన పాత్ర బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి. అందుకని తల్లి తప్పనిసరిగా కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలు. ఎక్కువ టైం ఇవ్వగలిగితే కనుక, మాకు టైం లేదు అంటే కనుక వాళ్ళ కోసమే మీరు కష్టపడుతున్నారు. ₹1 తగ్గినా పర్వాలేదు, ముందు వాళ్ళకి టైం ఇవ్వగలిగితే మీరు. అంటే మనము ఈ పూర్వం మరి అలా ఇచ్చేవారు. ఇప్పుడు మనం వాడికి కావాల్సిన నీడు, బట్టలు లేకపోతే బొమ్మలు ఇవి కొనడానికి పరుగులు ఊరుకులే తప్పించి ఆ సమయం మనం ఇవ్వకపోయేటప్పటికి వాడికి వచ్చిన డౌట్ కానీ తెలుసున్న విషయం ఎవరితో పంచుకోవాలో తెలియక రకరకాలుగా పక్క వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళ భావావేశాలు, వాళ్ళ అజ్ఞానము వీడికి అంటుకుంటుంది గ్యారంటీ. అందుకని వాడు తెలియక అమాయకంగా అడిగే క్వశ్చన్లకు కూడా
సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే కనుక ఒత్తిడికి గురవుతారు. పిల్లలందరూ ఒత్తిడికి గురవుతారు. అందుకని సమయం పూర్వం అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వాళ్ళు సమయం ఇచ్చేవారు. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని నీతి కథలు, మనకి తెలుగులో నీతి పద్యాలు ఇవన్నీ ఉండేవి. అంటే వాడి జీవితంలో ఆ పద్యాలు ఎప్పుడో ఒకప్పుడు మైండ్లోంచి గుర్తుకొచ్చేవి. వాడు ఏదైనా తప్పు చేయాలని అంటే అది గుర్తుకొచ్చేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అట్లీస్ట్ తల్లిదండ్రులైనా కొద్దిగా సమయం ఇస్తే కనుక వాళ్ళు పేరెంటింగ్ అలా ఉంటే, ప్రేమతో ఉంటే కనుక సక్సెస్ అయిపోతారు పిల్లలు. అమ్మ గమనిస్తే మీరు వృత్తిరీత్యా చక్కగా ఉపాధ్యాయులు, అటు గృహిణిగా ఉపాధ్యాయునిగా మీ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఎంతోమంది పిల్లలకు విద్యా బుద్ధులు ఉన్నతులుగా తీర్చిదిద్దారు. మరి ఇటు మీరు సన్యసించిన తర్వాత మీ ధర్మము, మీ కర్తవ్యము కొంచెం పరిణితి చెందాయి. అంటే ఈ పరిణితిలో ఎటువంటి పరిణామాలు చుట్టూ ఉన్నాయి, వాటిని ఎలా సమర్థవంతంగా మీరు నిర్వహిస్తున్నారు? తప్పనిసరిగా గృహస్థు ధర్మం ఏదైతే ఉందో, గృహిణి ధర్మం ఏదైతే ఉందో అది ఆచరించినప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందండి. చాలామంది మాకు సమయం లేదు, లేకపోతే మేము చెయ్యలేము, లేకపోతే ఇది చెప్తారు. నన్ను అడుగుతారు కూడా. అందరికీ అదే 24 hours కదా అని చెప్తాను నేను. అందరికీ అదే 24 hours. కానీ ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడము అంటే ఇటు బాధ్యతలు, అటు ధర్మము, లేకపోతే మన సాధన, ఈ సాధన, లేకపోతే సోషల్ సర్వీసులు ఉన్నాయి అప్పుడు కూడా. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి పక్కకి చూడలేదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని వైపే చూడటం వల్ల జరిగినవేమో అని నా అభిప్రాయము. సన్యాసం అనేది మనము తీసుకుంటే రాదు కదా, అది వరించి వచ్చింది. సో అది కూడా ఇంట్లో అందరూ ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత తప్పించి ఈ ధర్మంలోకి మనం రాలేము. ఇదివరకటి మీద ఇప్పుడు ఇంకా వర్క్ పెరిగింది. ఎందుకంటే సో అందరూ అనుకుంటారు సన్యాసం తీసుకుంటే మిగతావన్నీ ఉండవు అనుకుంటారు. తప్పు అది. ఎందుకంటే అప్పుడు కుటుంబం ఒకటే ఉంటుంది, ఇప్పుడు ఆ కుటుంబం పెద్దది అవుతుంది. బోల్డ్ కుటుంబాలు అవుతాయి. లోకమంతా మనదే, వసుదైక కుటుంబం అవుతుంది. అయినప్పుడు మనకి ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది, వర్క్ పెరుగుతుంది, వయసు వెనక్కి వెళుతూ ఉంటుంది, వర్క్ ఇంకా విపరీతం అవుతూ ఉంటుంది. అయితే సాధన బలంతో ఇవన్నీ నిర్వర్తించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అమ్మ, అసలైన ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం? జీవితమే ఆధ్యాత్మికత. జీవితాన్ని తప్పించేదో ఆధ్యాత్మికత అనుకోకూడదు. మీరు జీవించేటప్పుడు ప్రతిక్షణం అంటే ప్రారబ్ధాన్ని తగ్గించుకుంటూ, కొత్త ప్రారబ్ధం లేకుండా కర్మని కర్మయోగం కింద చేసుకుంటూ ప్రతిక్షణం ఆనందంగా జీవించటమే ఆధ్యాత్మికత. అలాగే ప్రతిక్షణం ఎరుకనంటే నేను అన్నప్పుడు నా ఈ శరీరం నామరూపాలు కాకుండా నాలో ఉండే దివ్యత్వము, దైవత్వము పనిచేస్తున్నాయి అనే ఎరుక ఉంటే అది నిజమైన ఆధ్యాత్మికత. అమ్మ, ఇప్పుడు ఒకరు ఒక పని చేస్తున్నప్పుడు మానవ అవమానాలను ఏ స్థాయి వరకు స్వీకరించవచ్చు అంటారు? అంటే అది అవమానము అన్నప్పుడు, అభిమానము అన్నప్పుడు శరీర ధ్యాస. అంటే నేను ఒకప్పుడు ఎక్కడున్నానో నాకు తెలియదు, ఆ తర్వాత ఈరోజు రాత్రి పడుకుంటే ఎటువంటి అవమానం లేదు కదండి. పగలంతా ఎన్ని చేసినా రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు అన్నీ విడిచిపెట్టి నిద్రపోతున్నారు. ఈ మధ్యలో నాకు వ్యక్తి భావన పెరిగే కొలది, నేను అని పెరిగే కొలది మానవమానము, అభిమానము దెబ్బతింది అని అంటున్నారు. మరి అది రాత్రి నిద్రలో ఏం చేశారు? నేను అనేది తీసి పక్కన పెట్టారు కాబట్టి ఎటువంటి అభిమానులే సుఖంగా నిద్రపోయారు. ప్రొద్దుట లేవగానే నేనే దాన్ని తీసుకున్నాను. మళ్ళీ ఆ ప్రొద్దుట లేవగానే రాత్రి వదిలేశాను కదా, ప్రొద్దుట కూడా వదిలేయగలిగితే నాకు ఎటువంటి అవమానము లేదు. ఇప్పుడు మీరు నన్ను తిట్టినప్పుడు శృతి గారు తిట్టారు అన్నదే నేను ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడు కనిపించినా, మీరు నవ్వుతూ పలకరించినా నేను రిసీవ్ చేసుకోలేను. ఎందుకని నేను మోస్తున్నాను,
దేన్ని మోస్తున్నాను? ఆ తిట్టును అలా మోస్తున్నాను. అలా అభిమానము అంటే దేనికి అభిమానం? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్పిరిచువల్లో చెప్పాలంటే ఆత్మకి ఎటువంటి అభిమానము లేదు. అందుకే ముందు జన్మలో ఆ శరీరాన్ని అక్కడ అలా వదిలేసింది. ఈ జన్మలో ఈ శరీరాన్ని ఎప్పుడు టైం అయిపోతే అప్పుడు అలా వదిలేసి వెళ్ళిపోతుంది. మరి ఎవరికి ఈ అభిమానం? ఇది గుర్తిస్తే తప్పనిసరిగా మనం అంత పట్టుకుని బాధపడే పరిస్థితి ఉండదండి. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. For more videos like this, subscribe Big TV channel.